నాన్న అనాథుల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. ఎవరో నీటిని పోస్తుంటే నీటిదాతా సుఖీభవ అంటూ వాటర్ బాటిల్లో నీటిని నింపుకుంటున్న ఈ వ్యక్తి ఎంతో వినయం కలిగిన వాడిలా కనిపిస్తున్నాడు. ఎండ తాపానికి తట్టుకోలేక నీటిని మీద చల్లుకుని పుక్కిట ఉన్న నీళ్లను టక్కున ఊశాడు. ఏ అయ్య ఇచ్చిన అల్పాహారమో తెలియదుగాని ఒకేసారి పూరీ అంతా నోట్లోకి నెట్టాడు. మింగుతూ గమనం లేని ప్రయాణంలో తానే రారాజన్నట్టు నడక సాగించాడు. ఎటు వెళ్లాలో తెలియక అగమ్య గోచరుడై నిలబడ్డ చోటే కూర్చుండిపోయాడు. ఏదో దీర్ఘాలోచనలో ఉండగా ఆ సదాశివుని ఆజ్ఞ మేరకు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం సేవా సిబ్బంది తననే వెతుక్కుంటూ వెళ్ళింది. రక్షణ కల్పించే దిశగా అడుగులు వేస్తూ వ్యాను ఎక్కించుకుని అఘోరా రూపధారుడైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కొలువైన పుణ్యస్థలానికి ఈ మతిలేని వ్యక్తిని తీసుకువచ్చారు. ఆకలి తట్టుకోలేక అమాంతంగా తిన్న పూరి తన ఆకలిని తీర్చదన్న సంగతి ఆ పరమేశ్వరుడు గ్రహించి ఆశ్రమం వారిచేత ముందుగానే కడుపు నిండా భోజనం వడ్డింపజేయించాడు. సంతృప్తిగా తిన్నాడు. తదుపరి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ప్రసాదించే పునర్జన్మ కార్యానికి సిద్ధం చేయటానికి సేవా సిబ్బంది తగిన ఏర్పాట్లు చేసి ఈ వ్యక్తి ఒంటిపైనున్న చెద్దరును తీసివేశారు. ఘోరంగా పెరిగిన జుట్టును గడ్డాన్ని కత్తిరించారు. మనిషికి మనిషే ఈ లోకంలో సాయం చేసే చేయుత, మనుషుల్లోన దేవుని రూపాన కొలువై ఉంది మానవత. మలినమైన తన దేహాన్ని సబ్బుతో రుద్ది శుద్ధి చేసి తలారా స్నానం చేయించారు. ఆ తరువాత మీలాంటి పుణ్యదాతలు అందించిన వస్త్రాలను ధరింపజేశారు. నాటి రూపానికి నేటి రూపానికి వ్యత్యాసాన్ని జనులందరూ గమనించే విధంగా ఈ వ్యక్తిని తీర్చిదిద్ది ఆశ్రమ బిడ్డగా అక్కున చేర్చుకున్నారు. మానవత్వం కలిగిన మానవదాతలు మతిలేని మనుషులకు అందిస్తున్న సాయం, చేస్తున్న సేవ ఎంతో పుణ్యంతో కూడినది. ఈ అదృష్టం దక్కిన వారి జన్మ ధన్యతకు నోచుకుంటుంది. వారి జీవితాల్లో గొప్ప వెలుగు కిరణమై ప్రసరిస్తుంది. స్వామివారి ఆశీస్సులు సమృద్ధిగా అందుతాయి. సాయం చేసే మనసు కలిగి దానమందించే దాతలై కదలిరండి. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దర్శన భాగ్యాన్ని మీ అదృష్టంకై పొందండి. సర్వే జనా సుఖినో భవంతు.